ఆగస్టు 15 అంటే రేపు పుతిన్ అండ్ ట్రంప్ అలాస్కాలో మీటింగ్ చేయడానికి సిద్ధమయ్యారు. అయితే ఈ మీటింగ్ కు ముందే పుతిన్ వెస్టర్న్ యూరోప్ దేశాలకు అమెరికాకు వార్నింగ్ ఇవ్వడానికి బిర్వెస్నిక్ అనబడే ఒక అజేయమైన న్యూక్లియర్ మిజైల్ ను టెస్ట్ చేయనున్నాడు. ఎగ్జాగరేట్ చేసి చెప్పడం లేదు గానీ ఇది ఇన్విన్సిబుల్ అంటున్నారు. ప్రపంచంలోని ఏ ఒక్క ఆయుధం దీన్ని ఆపలేదు. అమెరికా రీసెంట్ గా తయారు చేస్తున్న గోల్డెన్ డోమ్ కూడా దీన్ని ఇంటర్సెప్ట్ చేయలేదు అంటున్నారు. Range enhanced by nuclear propulsion, allowing it to evade missile defense systems through unpredictable low-altitude flight. Estimated to be around 12 meters long, the missile can carry a nuclear warhead, potentially with a yield in the hundreds of kilotons. Its combination of range, stealth and power makes it a formidable strategic weapon in modern warfare. ఈ న్యూక్లియర్ క్రూజ్ మిజైల్స్ కు రేంజే లేదు, అన్లిమిటెడ్ రేంజ్ అన్నమాట. ప్రపంచంలో ఇది ఎక్కడికైనా వెళ్ళగలదు. రష్యా నుండి ఎక్కడికైనా వెళ్ళగలదు. మామూలుగా ఒక మిజైల్ 1000, 5000, 10,000 కిలోమీటర్ల వరకు మాత్రమే వెళ్ళగలదు కదా, సర్టెన్ డిస్టెన్స్ వరకు మాత్రమే వెళ్తుంది. కానీ ఈ మిజైల్ ఎక్కడికైనా వెళ్ళగలదు. ఈ మిజైల్ ను చూసి మొత్తం వెస్ట్ దేశాలు భయపడుతున్నాయి. పెంటగాన్ దీన్ని అబ్జర్వ్ చేస్తోంది. అదేంటి దీంట్లో ఫ్యూల్ అయిపోదా అంటే, అన్లిమిటెడ్ గా ఎక్కడికైనా ఇది ఎలా వెళ్తుంది అంటే దీంట్లో ప్రపల్షన్ ఇంజన్ ఉంటుంది. ఇది సోలార్ పవర్ ను అట్మాస్ఫియర్ లో ఉన్న ఆక్సిజన్ ద్వారా థ్రస్ట్ ను అంటే పవర్ ను జనరేట్ చేసి అన్లిమిటెడ్ డిస్టెన్స్ ను కవర్ చేస్తుంది అనమాట. లేదా ఈ మిజైల్ లోపలే మినీ న్యూక్లియర్ రియాక్టర్ ఉంటుంది. ఆ న్యూక్లియర్ రియాక్టర్ ద్వారా అణ్వాయుధ శక్తి ద్వారా ఈ మిజైల్ ఎక్కడికైనా వెళ్తుంది అనమాట. ఎందుకని దీన్ని ఓజీ మిజైల్ గేమ్ చేంజర్ అంటున్నామంటే, ఒకవేళ దీన్ని శత్రు దేశాలు గాల్లోనే డిటెక్ట్ చేసి ధ్వంసం చేశారు అనుకోండి, దీని లోపల ఉన్న న్యూక్లియర్ లీక్ అవుతుంది. ఇది శత్రు దేశాలకే ప్రమాదం అనమాట. న్యూక్లియర్ లీక్ కారణంగా, రేడియేషన్స్ కారణంగా శత్రు దేశ సైనికులే చచ్చిపోతారు. ఈ మిజైల్ టెస్టింగ్ లో 12 సార్లు రష్యా ఫెయిల్ అయిందంట. 2019 లో ఈ మిజైల్ పేలి 9 మంది రష్యన్ సైంటిస్టులు చనిపోయారు. ఒకవేళ రేపు ఈ మిజైల్ టెస్ట్ లో రష్యా పాస్ అయిందా, ఇది అజేయం అవుతుంది. రష్యాకు అన్లిమిటెడ్ పవర్స్ వచ్చేస్తాయి. రష్యాకు లీవరేజ్ వస్తుంది. ఎవరే గాని రష్యా పైన ఒత్తిడి పెట్టలేరు. ఇవి లో ఆల్టిట్యూడ్ లో అంటే తక్కువ హైట్ లో వెళ్లడం కారణంగా వీటిని యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ నాట్ ఈవెన్ గోల్డెన్ డోమ్ డిటెక్ట్ చేయలేదు. ఇవి ఆన్ ఎయిర్ లో హైపర్సోనిక్ మిసైల్స్ తరహాలో తమ యొక్క పాత్ ను చేంజ్ చేసుకుంటూ ఉంటాయి. ఈ మిసైల్ న్యూక్లియర్ వార్ హెడ్ ను క్యారీ చేస్తాయి కాబట్టి దీని యొక్క డిస్ట్రక్షన్ దేశాలనే లేపేస్తాయి. జస్ట్ దీంట్లో ఉన్న న్యూక్లియర్ ఫీల్ లీక్ అయినా కూడా తగలడిపోతుంది. దీంట్లో లాయిటరింగ్ సడన్ అటాక్ క్యాపబిలిటీస్ ఉంటాయి. అంటే ఎలాగైతే డ్రోన్స్ గాల్లోనే వెయిట్ చేసి సడన్ గా అటాక్ చేస్తాయో, సేమ్ అలాగే మిసైల్స్ కూడా గాల్లోనే స్టాండ్ ఆర్ వెయిట్ చేస్తూ అటాక్ చేస్తాయి అన్నమాట. ఇలాంటి లాయిటరింగ్ క్యాపబిలిటీస్ చాలా తక్కువ మిసైల్స్ లో ఉంటాయి. వేరే దేశాలు ఇలాంటి మిసైల్స్ ను తయారు చేయలేరు. రష్యా దీనికోసం ఎన్నో ఇయర్స్ ఇన్వెస్ట్ చేసింది, ఎంతో డబ్బును ఖర్చు పెట్టింది. ముఖ్యంగా ఇది న్యూక్లియర్ పవర్ ద్వారా థ్రస్ట్ ను జనరేట్ చేస్తుంది కాబట్టి న్యూక్లియర్ ట్రీటీస్ ను క్యాన్సల్ చేసి మరి రష్యా దీన్ని టెస్ట్ చేస్తుంది. ఇది కన్వెన్షనల్ మిసైల్ కేటగిరీలో ఫిట్ అవ్వదు. అవుట్ ఆఫ్ ద క్లాస్ టెక్నాలజీ. ఇది ఆర్సనిక్ మిసైల్స్ యూరోప్ వరకు మాత్రమే వెళ్తాయి. బట్ ఇది రష్యా నుండి అంటార్క్టికా వరకు కూడా వెళ్ళగలవు. ఈ వెపన్ సక్సెస్ఫుల్ అయిందా, దీన్ని కౌంటర్ చేయడానికి అమెరికా ఆస్తులు అమ్ముకోవాలి. బికాజ్ ఈ వెపన్ ద్వారా ప్రపంచంలో ఎక్కడైనా దాడి చేయొచ్చు. ఎందుకని రష్యా ట్రంప్ మీటింగ్ సమయంలోనే దీని యొక్క టెస్టింగ్ చేస్తోంది అంటే, ఎందుకని అలాస్కా మీటింగ్ ఘోరంగా ఫెయిల్ అవ్వనుంది అనేది ఈ వీడియోలో చెప్తా. అలాస్కా మీటింగ్ కు ముందు వ్లాదిమిర్ పుతిన్ 3 డిమాండ్స్ పెట్టారు. ఈ మిసైల్ గురించి ఇండియన్ మీడియాలో మీకు న్యూస్ రాదు. ఎక్స్క్లూజివ్ గా రీసెర్చ్ చేసి చెప్తున్నా. ఈ రోజు రాయిటర్స్ పబ్లిష్ చేసిన ఈ న్యూస్ ఆర్టికల్ ఒకసారి చదవండి. పన్కోవా అనే ఏరియాలో ఈ మిసైల్ టెస్టింగ్ చేయడానికి రష్యా సిద్ధమైంది. ఈ శాటిలైట్ ఇమేజెస్ లో షిప్పింగ్ కంటైనర్స్, ఎక్విప్మెంట్స్ ను చూడగలరు. పెంటగాన్, సిఏఏ అందరూ ఎడ్జ్ ఆఫ్ సీట్ లో కూర్చున్నారు. ఒకవేళ ఈ మిసైల్ కనుక పాస్ అయిందా, మిసైల్స్ రంగంలో ఇది ఒక కొత్త శకానికి నాంది పలుకుతుంది. యుఎస్ ఫెడరేషన్ ఏవియేషన్ ప్రకారం ఆగస్టు 22 లోపు దీని యొక్క టెస్టింగ్ ను పూర్తి చేస్తారంట. ఈ టెస్ట్ ఇప్పుడే ఎందుకు అంటే, అమెరికా వెస్టర్న్ దేశాల్లో సైకలాజికల్ ప్రెషర్ ను పెట్టడానికే చేస్తున్నారు. అలాస్కా మీటింగ్ లో లీవరేజ్ కోసం ట్రై చేస్తున్నాడు పుతిన్. రష్యాను తక్కువగా చూడొద్దు, మా దగ్గర అన్లిమిటెడ్ రేంజ్ ఉన్న న్యూక్లియర్ మిసైల్స్ ఉన్నాయి, మమ్మల్ని బలహీనపడిన దేశంగా చూడొద్దు, నా డిమాండ్స్ ను సీరియస్ గా తీసుకో అన్నట్లు ఒక వార్నింగ్ ఇవ్వడానికే దీన్ని టెస్ట్ చేస్తున్నారు. డొనాల్డ్ ట్రంప్ ను ఎలా హ్యాండిల్ చేయాలి అన్న ఫార్ములా వ్లాదిమిర్ పుతిన్ కు బాగా తెలుసు. ఇది కోల్డ్ వార్ స్ట్రాటజీ అండి. కోల్డ్ వార్ సమయంలో కూడా ఇలాంటి పెద్ద పెద్ద నాయకుల మధ్య మీటింగ్ జరగడానికి ముందు అప్పటి సోవియట్ యూనియన్ ఇలాంటి వెపన్స్ ను టెస్ట్ చేస్తూ సైకలాజికల్ గా గేమ్ ఆడేది. అలాస్కా టేబుల్ పైన వ్లాదిమిర్ పుతిన్ తనను తాను స్ట్రాంగ్ లీడర్ గా ప్రొజెక్ట్ చేస్తున్నారు. ఈ న్యూక్లియర్ క్యాపబిలిటీ ఉన్న మిసైల్ ను టెస్ట్ చేసి పుతిన్ రష్యన్ ప్రజలకు ఇస్తున్న సందేశం ఏంటి అంటే, నేను ట్రంప్ ఒత్తిడికి, అమెరికన్ శాంక్షన్స్ కారణంగా అలాస్కాలో మీటింగ్ చేయడం లేదు.
అమెరికాకు నేను భయపడడం లేదు, భయపడే వాడిని అయితే న్యూక్లియర్ మిసైల్ యొక్క టెస్టింగ్ ఎందుకు చేస్తా, నిన్న యుక్రెయిన్ పైన దాడి ఎందుకు చేస్తా, నాకు డొనాల్డ్ ట్రంప్ అన్న ఎవరన్నా భయం లేదు అనే సందేశం ఇస్తున్నారు. పుతిన్ చాలా ఓల్డ్ ప్లేయర్ అండి. ప్రజల మైండ్స్ ను ఎలా రీడ్ చేయాలో బాగా తెలుసు. డొనాల్డ్ ట్రంప్ లాంటి నాయకులు ఎంతో మందిని చూశాడు. పుతిన్ ఎటువంటి టెస్టు చేయకుండా, యుక్రెయిన్ పైన అటాక్ చేయకుండా, ఎటువంటి డిమాండ్స్ పెట్టకుండా అలస్కా మీటింగ్ కు వెళ్ళాడు అనుకోండి, ట్రంప్ ఫ్రీగా ఐ స్టాప్డ్ వార్, ఐ డిడ్ సీజ్ ఫైర్, పుతిన్ కేమ్ అండ్ మెట్ మీ అవుట్ ఆఫ్ ఫియర్ అని చెప్పి పిఆర్ గేమ్ స్టార్ట్ చేస్తాడు. October 10న జరిగే నోబెల్ పురస్కారాన్ని దొబ్బేస్తాడు. WWF గేమ్ గుర్తుందా? ఆ గేమ్, ఆ కంపెనీకు డొనాల్డ్ ట్రంప్ వన్ ఆఫ్ ద ఓనర్. దెబ్బ కొట్టకపోయినా దెబ్బ కొట్టినట్లు WWF ఒక జనరేషన్ మొత్తాన్ని ఎర్రి పుష్పాలను ఎలాగైతే చేసిందో సేమ్ అలాగే డొనాల్డ్ ట్రంప్ ఏమీ చేయకపోయినా, దెబ్బ కొట్టకపోయినా దెబ్బ కొట్టినట్లు యాక్టింగ్ చేయగలడు. ఇండియా పాకిస్తాన్ యుద్ధంలో కూడా ఏమీ చేయకుండానే క్రెడిట్ తీసుకోవాలని ట్రై చేశాడు. సో WWF గేమ్ నే డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు జియో పాలిటిక్స్ లో ఆడుతున్నాడు. అలస్కా మీటింగ్ కు ముందే డొనాల్డ్ ట్రంప్ పుతిన్ ను హెచ్చరించాడు, ఒకవేళ మీటింగ్ తర్వాత కూడా పుతిన్ యుక్రెయిన్ పైన దాడి చేస్తే ఇంకొన్ని శాంక్షన్స్ వేస్తాను అని హెచ్చరించాడు. అలస్కా మీటింగ్ కు ముందు పుతిన్ పెట్టిన 3 డిమాండ్స్ ఏంటి అంటే, ఫస్ట్ డిమాండ్, యుక్రెయిన్ నుండి రష్యా ఆక్యుపై చేసిన లోయెన్స్క్, డొనెట్స్క్, క్రైమియా, కెరోసన్, జియోపార్జియా ఈ 5 ఏరియాస్ రష్యా భూభాగాలుగా గుర్తించి దీన్ని రష్యా పేరు మీద రిజిస్ట్రేషన్ చేయాలి అని డిమాండ్ పెట్టాడు. అంటే ల్యాండ్ స్వాపింగ్ చేయాలి అని డిమాండ్ పెట్టాడు. నాటో ఎక్స్పాండ్ కాకూడదు, రష్యా చుట్టూ ఉన్న దేశాలను, యుక్రెయిన్ వంటి దేశాలను నాటోలో కలుపుకోకూడదు అని డిమాండ్ పెట్టాడు. రష్యన్ బార్డర్స్ దగ్గర నాటో మిలిటరీ బేసెస్ ను పెట్టుకోకూడదు అని డిమాండ్ పెట్టాడు. అమెరికన్ శాంక్షన్స్ నుండి రష్యాను రిలీవ్ చేయాలి, శాంక్షన్స్ ను ఎత్తివేయాలి, యుక్రెయిన్ లో రష్యన్ లాంగ్వేజ్ ను అఫీషియల్ లాంగ్వేజ్ గా గుర్తించాలి అని డిమాండ్ పెట్టాడు. యుక్రెయిన్ లో మార్షల్ లాను తీసివేసి, మిలిటరీ లాను తీసివేసి ఎన్నికలను నిర్వహించాలి, జెలెన్స్కీను పదవి నుండి దింపి ఎలక్షన్స్ పెట్టాలి అని డిమాండ్ పెట్టాడు. యుక్రెయిన్ న్యూట్రల్ గా ఉండాలి అని చెప్పి 3 నుండి 5 డిమాండ్స్ పెట్టాడు. మీటింగ్ కు ముందు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న స్టాండ్ ఏంటి అంటే, రేపు మీటింగ్ లో డొనాల్డ్ ట్రంప్ పుతిన్ కు భూమి భాగాలు పంచడం లేదు, పుతిన్ డిమాండ్స్ కు ఒప్పుకోవడం లేదు. రేపు మీటింగ్ లో డొనాల్డ్ ట్రంప్ ఏం చేస్తాడు అంటే, పుతిన్ ను కలుస్తారు అండ్ పుతిన్ యొక్క డిమాండ్స్ ను ఫుల్ఫిల్ చేయరు, జస్ట్ యుద్ధాన్ని ఆపేయమని చెప్తారు. ఆ తర్వాత నెక్స్ట్ జరిగే మీటింగ్స్ లో ల్యాండ్ స్వాపింగ్ గురించి, పుతిన్ పెట్టిన డిమాండ్స్ గురించిన డిస్కషన్స్ జరుగుతాయి. రేపు మీటింగ్ లో పుతిన్ ఒకవేళ మాట వింటే సెకండ్ మీటింగ్ కూడా ఉంటుంది. సెకండ్ మీటింగ్ లో జెలెన్స్కీ కూడా పాల్గొనున్నారు. అయితే ఈ అలస్కా మీటింగ్ జస్ట్ డొనాల్డ్ ట్రంప్ ఫోటో సెషన్ కు మాత్రమే పరిమితం అవ్వనుంది. ఇన్ని రోజులు పుతిన్ తన ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు, పుతిన్ డొనాల్డ్ ట్రంప్ మాట వినడం లేదు, డొనాల్డ్ ట్రంప్ పిలిచినా కూడా పుతిన్ రావడం లేదు అని చెప్పే డొనాల్డ్ ట్రంప్ ఇండియా పైన, బ్రెజిల్ పైన, చైనా పైన అందరిపైన శాంక్షన్స్ వేసి ప్రపంచం మొత్తాన్ని టారిఫ్ పేరు మీద షేక్ చేసి పుతిన్ ను అలస్కాకు రప్పించాడు. జస్ట్ ఫోటో సెషన్ చేసి October 10th వరకు యుద్ధాన్ని ఆపి October 10th జరిగే నోబెల్ పీస్ ప్రైజ్ మీటింగ్ లో, అంటే ఆ సమావేశంలో నోబెల్ పీస్ ప్రైజ్ ను కొట్టేసిన తర్వాత చేతులు ఎత్తేస్తాడు. సో ఈ విధంగా పుతిన్ డొనాల్డ్ ట్రంప్ చెప్పాడు అని చెప్పి యుద్ధాన్ని ఆపడు. మీటింగ్ తర్వాత కూడా రష్యా యుక్రెయిన్ పైన దాడులు కొనసాగిస్తూనే ఉంటుంది. ఒకవేళ ఈ న్యూక్లియర్ మిసైల్ టెస్ట్ కనుక పాస్ అయిందా, లీవరేజ్ మామూలుగా ఉండదు అంటున్నా. Surprise for the world. Multiple media reports have claimed that Russia is testing the 9M730 Buremstnik, a new nuclear-powered, nuclear-armed cruise missile touted by Putin as invincible. According to the news outlet Defense Romania, the test would be conducted on August 12th at the Novaya Zemlya archipelago, located 1,000 km. సో ఈ విధంగా మీ ఒపీనియన్ ఏంటి? అలస్కా మీటింగ్ జస్ట్ ఫోటో సెషన్ మాత్రమేనా, లేదా నిజంగానే యుద్ధాన్ని ఆపేస్తారా అనేది కమెంట్ చేయండి. కంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.